వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్గా బీజేపీ అభ్యర్థి అన్నం గోపి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఆదేశాల మేరకు సర్పంచ్గా నామపత్రాలు దాఖలు చేశామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే సర్పంచ్గా పోటీ చేస్తున్నామన్నారు. చేయకన్నా అన్నం గోపి నా పేరు. నేను పోటీ చేయకన్నా ముందే మా విలేజ్లో మా క్యాస్ట్కు బహార్గోడ్ అనేది ఒకటి ఎంపీ అరవింద్ అని ఇచ్చాడు. అలాగే ఒక సీసీ రోడ్డు, ఒక లైటు మల్లాలో ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మల్లారం స్వామి దగ్గర 5 లక్షలు. నేను పోటీలో లేకన్నా ముందే, రాజకీయాల్లో రాకన్నా ముందే ఈ పనులు మా అరవింద్ అన్న ఎంపీతోని చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కొన్ని రోడ్లు కాలేవు, మీదడకట్టుకు కానీ ఇంకా ఎక్కడన్నా కానీ రోడ్లు కాలేవు, మోరులు కూడా అక్కడక్కడ గూడిపోతున్నాయి. అవన్నీ కూడా నేను పోటీలో లేకన్నా ముందే పని చేశాము. పోటీలోకి వచ్చాక గెలిచిన తర్వాత ఎంత చేస్తానో మల్లారం ప్రజలు మీరందరూ నన్ను ఒక్కసారి అభినందించి మంచి మెజార్టీతో ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ నా చేతులెత్తి మొక్కుతున్నాను. నాకు 15 సంవత్సరాల సంది రాజకీయాల్లో తిరుగుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి రాజకీయంగా నేను పోటీ చేస్తున్నాను. ఏదో ఆశతో కాకుండా అభివృద్ధిలో మట్టుకు ఫస్ట్గా ఉంటాను నేను. రవికుమార్, మల్లారం తాజా మాజీ ఉప సర్పంచ్ను. మేము భారతీయ జనతా పార్టీగా అన్నం గోపి గారిని మద్దతు ఇచ్చి బలపరుస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గ్రామం నుంచి దేశంలో నరేంద్ర మోడీ వరకు ఉంది. కావున గ్రామ ప్రజలందరూ ఈ ఉద్దేశంతో అన్నం గోపి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మేము అంటే పదవిలో లేకున్నా కూడా ఇప్పటివరకు ఎంపీ అరవింద్ అన్న సహాయంతో 20 లక్షల ఎంపీ నిధులు ఇప్పటివరకు తీసుకొచ్చాము. ఇప్పటివరకు అరవింద్ అన్న కన్నా ముందున్న ఎంపీ పేరు ఎక్కడ కూడా శిలాఫలకం లేదు. కానీ అరవింద్ అన్న పేరును మేము 20 లక్షలు తీసుకొచ్చి మల్లారంలో ఎంపీ అనే వ్యక్తులు ఉంటారు, ఎంపీలు ఇట్లా ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇస్తారు అనేది మా తరపుననే మల్లారం గ్రామ ప్రజలకు మండలంలో పరిచయం అయింది. అంటే మేము ఇంకా సర్పంచ్ కానీ పెద్ద పోస్టులు రాకముందే 20 లక్షలు తీసుకొచ్చినాము. ఇప్పుడు మా అభ్యర్థిని గోపిని మల్లారం గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే రానున్న రోజుల్లో అరవింద్ అన్న సహాయంతో ఇంకా చాలా మిగిలిపోయిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా మీదాడకట్టుకు సీసీ రోడ్లు లేవు, సీసీ డ్రైనేజీలు లేవు, లైటింగ్ లేదు. అవన్నీ మేము చేస్తామని హామీ ఇస్తున్నాము. ఎందుకంటే యువత అనేది రాజకీయాల్లో ఉంటే మనకు ఏదైనా పని తొందరగా అవుతుంది. ఇప్పుడు మన గ్రామంలో దాదాపుగా 5 నుంచి 6 పోటీ చేస్తున్నారు. అందరూ మన ప్రజాస్వామ్యాలు పోటీ చేసే హక్కు ఉంటుంది. కానీ మీరు చేసే పనిని చూడండి, వ్యక్తులను చూడండి, వాళ్ళ పక్కకున్న వ్యక్తులను గమనించి ఓటు వేయండి. పైసలకు అమ్ముడు పోకండి ప్రజలారా. ఈరోజు మీరు 500 1000 ఇస్తే మీరు 5 ఏళ్ళు వాళ్ళకు దాసుడుగా ఉండిపోవాల్సి వస్తుంది. కానీ మీరు ఈరోజు ₹1 కూడా తీసుకోకుండా పనిచేస్తే 5 ఏళ్ళు మీరు వాళ్ళని నడి రోడ్డు మీద ప్రశ్నించే హక్కు ఉంటుంది. కావున మీరందరూ పైసలు తీసుకోకండి, మంచి వ్యక్తికి ఓటేసి ఘనంగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.